పండు సరిగ్గా పండలేదనుకుంటాను. ఇంకొక 2 రోజులు ఉండుంటే బాగా పండేది. ఇంకా పచ్చిగానే ఉంది. దాని తర్వాత ఆయన డీసెంట్ అయిపోయారా? ఒకే రోజులో వాడు అలా డీసెంట్ అవుతాడు. డీసెంట్ అయ్యే మొహం అది. సరేగాని పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందేమో. బిర్యానీ వాసనే రాలేదు. పట్టా లవంగం వాసన కూడా రావట్లా. ఏమిట్రా ఇది? ప్రొద్దున వచ్చారు, తిన్నారు, నిద్రపోయారు, మళ్ళీ లేచి కూర్చున్నారు. అలా చూడండి రా, ఎన్ని అట్టిపండు తొక్కలు ఉన్నాయో. ఏనుకైనా కడుపు నిండుతుంది, వీడికి నిన్నలేదు చూడు. ఇంకా బిర్యానీ కావాలట్రా మీకు? నీకు డబ్బులు కావాలా వద్దా? అదే కదా, ఆ శనకాయల ప్యాకెట్ అందుకో. చాకలతో ఉన్నాను, త్వరగా ఆపడు. గేరగా ఉంది. తిండి చూస్తే నాకే గేరగా ఉంది. ఇదిగో తీసుకో. శనగల ప్యాకెట్ అడిగితే బఠానీ ఇస్తావా? రే, ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉండు, నేను ఇట్టే వెళ్ళొస్తానా? సరేనా? ఈలోగా బిర్యానీ వండొచ్చు, ఆకలేస్తుంది. నీకు అసలు మనసాక్షి అంటే ఉందారా? ఎక్కడికి వెళ్తున్నాడు? తిరిగి వస్తాడా? బిర్యానీ కోసం వస్తాడు, చూద్దాం. యజమాని ఒకటి అడగనా? ఏది జీతం బాకియా? అది రాదని తెలుసులే. మద్యపానం హానికరం, మద్యం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇంకా యజమాని గంజాయి కేసులో వచ్చి పంచులేస్తున్నట్టు సస్పెండ్ చేసి పడేస్తా పోరా. సరే, ఆయన వచ్చేసారా? ఎవరు? కనపడకుండా పోయాడు కదా ఆయన. ఎవరిని అడుగుతున్నావు? అదేరా మన బాసు. ఓ బాస్ అనకూడదా? వినాయకుడు. లేదు మావా. ఏమంటున్నావురా? ఎక్కడ్రా? నాకు తెలిసి ఆయన ఇప్పట్లో రారనుకో. ఎందుకురా? ఆయనకి వెళ్ళడానికి 1000 చోట్లు ఉన్నాయి, మనమే ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందుకే నేనేం చేశాను తెలుసా? యేసు ప్రభుని గ్లాస్ బాక్స్ లో పెట్టి సేఫ్టీగా లాక్ చేశా. ఎర్రి పప్ప, ఫ్రేమ్ కట్టిన ఫోటోలోంచి కనిపించకుండా పోయారంటే ఈయన బాక్స్ లో పెట్టారంట, కనిపించకుండా పోరంట. పోతే పోనీరా, మనకేమైనా లాసా? మనం ఏమైనా యేసునాథర్ కళ్ళ నుంచి రక్తం వస్తుంది, వినాయకుడు పాలు తాగుతున్నాడని బిజినెస్ చేస్తున్నాం. వదిలేరా. నానా నానా. ఏంట్రా? ఏ లేదు. అయితే పా. రే ఇదిగోరా. ఈ మిక్చర్ కోసం వచ్చావా? నానా, అమ్మ సిలిండర్ ఖాళీ అయిపోయింది, కిందకి రమ్మంది. సిలిండర్ ఖాళీ అయిపోయిందా? రే ఇప్పుడే కదరా సిలిండర్ వచ్చింది. మీ అమ్మ గ్యాస్ తెరిచి ఎక్కడికి వెళ్ళిపోయిందా ఏంటి? అది నువ్వు అడుగు. రే ఈ టైం ఎక్కడికి వెళ్తారా సిలిండర్ కి? అప్పుడు రాత్రికి మేము కడుపు మార్చుకొని ఉండాలా? అవునండి. నువ్వు బాగా తాగి పడుకుంటావు. ఇటు చూడు, నువ్వు కిందకి వెళ్ళు. నీ భార్య పైకి వచ్చిందో స్పీకర్ చిరిగిపోయేలా అరుస్తుంది. వెళ్ళు, దయచేసి వెళ్ళిపో. ఆటో చూపిస్తుందిరా. ముందు మీ అమ్మ గ్యాస్ తీయాలి. ముందు నీ గ్యాస్ చూసుకోరా. అది కూడా కరెక్టే. రే ఫోను. నాని రా, ఫోన్ మాట్లాడు కూడా మర్యాదగా మాట్లాడు. పద.